ఫ్యాన్సీ సారీస్ కి కంచిపట్టు సారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. అర్ధరాత్రి నడి రోడ్డుపై ఆడది నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం అన్నాడు మహాత్ముడు. కానీ ఇప్పటి వరకు ఆ స్వాతంత్రం మాత్రం రాలేదు. తాజాగా ఓ 10 ఏళ్ల పిల్లాడు సైతం ఆఫీస్ నుంచి వెళ్తున్న యువతిని వేధించాడు. ఆ ఘటనతో షాక్ అయిన యువతి ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రజలతో పంచుకుంది. आज तक जिंदगी में मेरे साथ ऐसा नहीं हुआ है बीटीएम में. आज जिस तरीके से मेरे साथ एक चीज हुआ, आप लोगों को एक वीडियो दिखाती हूँ. सच्ची में गाइस इतना बुरा लग रहा है मुझे. आई फील रियली बैड कि कैसे ऐसे हो सकता है मेरे साथ. आप ये वीडियो देखो. हे गाइस, मैं फुल टायर्ड हो चुकी हूँ सुबह से ऑफिस जाके शाम को. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తోంది. బెంగళూరు బీటీఎం లేఅవుట్ లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నేహా బిస్వాల్ తన పని చేసుకుని ఇంటి పరిసరాల్లోనే డైలీ వ్లాగ్ చేసుకుంటూ బయటకు వచ్చింది. ఇంతలోనే ఓ 10 ఏళ్ల బాలుడు సైకిల్ పై వెళ్తూ ఆమెకు ఎదురొచ్చాడు. సైకిల్ పై ఆమె పక్కగా వెళ్తూ ఆమె ఛాతి భాగాన్ని చేతులతో తడిమేసి వెళ్లిపోయాడు. ఊహించిన ఈ షాకింగ్ పరిణామంతో బిస్వాల్ నోట మాట రాలేదు. ఈ ఘటన కూడా డైలీ వ్లాగ్ లో రికార్డ్ కావడంతో బాధితురాలు ఘటనకు సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసింది. తనతో ఓ 10 ఏళ్ల బాలుడు అసభ్యంగా ప్రవర్తించాడని, సమాజం ఇలా తయారైందేంటని అంటున్నారు ఆమె. వీడియో అంతా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. తన ఛాతిపై బాలుడు చేయి వేయడంతో డ్రెస్ పై మరక పడింది. దాన్ని కూడా చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బాలుడిని పట్టుకుని కొట్టినా కూడా తనకు మాత్రం ఈ చేదు అనుభవం ఎంతో బాధను కలిగించిందని చెప్పింది. అసలు జనాలు ఎలా తయారవుతున్నారు, ఇలా నడి రోడ్డుపై ఎలా చేస్తారని కన్నీళ్లు పెట్టుకుంది. आपने देखा वहां पे मैंने एक रेड कलर सर्कल में मैंने किया, उस बच्चे का निशान देखिए. इट वाज लाइक कि उसको बच्चे बोल के लोगों ने, मैंने तो खूब पीटा, मैंने खूब पीटा उसको रोड पे खींच के. वो क्या हुआ ना, जब मैं सब वीडियो बनाते आ रही हूँ, वो साइकिल से सीधा जा रहा था. मुझे देख कर टर्न होकर मुझे ऐसे टीज किया, जैसे हाय गाइस जैसे बोलती हूँ ना, ओए गाइस ऐसे उसने किया, ठीक है. एंड सडनली उसने पूरा ऐसे हाथ मार के एकदम साइकिल स्पीड से लेके चला गया. मेरा दिमाग काम नहीं किया. मैं जो हुआ क्या मेरे, अब बोलो मैं क्या बोलूं, किसको बोलने लायक भी नहीं हूँ, ऐसा लग रहा है. लोगों ने भी सपोर्ट नहीं किया वहां पे, ऐसे लाइक बच्चा है छोड़ दीजिए. कुछ लोग बहुत सपोर्ट किए, उसको मारे भी, पर सच में मुझे सेफ नहीं लगा गाइस. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పలు నగరాల్లో శాంతి భద్రతలు శూన్యమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏజ్ తో సంబంధం లేకుండా ఇలాంటి పనులు చేసే వారిని తప్పకుండా శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.